సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మీ మాజీ శాసనసభ్యులు ప్రముఖ విద్యావేత్త మరి సంఘ సంస్కర్త సమాజ సేవకులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు, మరి ముఖ్యంగా నేటి హీరో మరి మీ అందరికీ కాబోతున్న ఎమ్మెల్సీ, మరి సామాన్య కుటుంబం రైతు కుటుంబం నుంచి వచ్చి ఎంతో గొప్పగా చదువుకొని విదేశాల్లో ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను డబ్బు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు, నేను ఏ ప్రజల మధ్యలో అయితే పుట్టి పెరిగిందో ఆ ప్రజలు నాకన్నా గొప్పగా బతకాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన సోదరుడు రాకేష్ రెడ్డి గారు. అదేవిధంగా మరి నాతో పాటు గత 45 రోజుల నుండి వీరోచితంగా పార్లమెంటు ఎన్నికల్లో పోరాడిన మాజీ జడ్పీ చైర్పర్సన్ డాక్టర్ సుధీర్ కుమార్ గారు, మరి వేదిక మీద ఉన్న అందరూ సీనియర్ నాయకులు, మరి పేరు పేరున చెప్పలేకపోతున్నందుకు దయచేసి పెద్ద మనసుతో క్షమించండి. అదేవిధంగా వేదిక కింద ఉన్న మరి సీనియర్ నాయకులు, మరి భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు, అదేవిధంగా పట్టభద్రుల మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి జై తెలంగాణ. మిత్రులారా, మరి 45 రోజుల అవిశ్రాంత పోరాటం తర్వాత మరి చాలా మంది కూడా, కొంతమంది శ్రీలంక పోయినరు, కొంతమంది ఊటీ పోయినరు, కొంతమంది నైనిటాల్ పోయినరు, కొంతమంది కాశ్మీర్ పోయినరు, మరి కొంతమంది దుబాయ్ పోయినరు, ఇంకొంతమంది అమెరికానే పోయినరు. మరి చాలా మంది నన్ను కూడా అడిగినారు, టూర్ ఆపరేటర్లు సార్, ఎంపీ అభ్యర్థులు చాలా మంది రకరకాల విహార యాత్రలకు పోయినరు, మరి మీరెక్కడ పోతారంటే, అయ్యా నేను నమ్ముకున్నది ఒకటే జనం, ఆ జనారణ్యంలోనే నేను సేద తీరుతా తప్ప నేను ఈ ధనారణ్యంకు పోను బాబు అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మరి ఎలాంటి విహార యాత్రలకు పోకుండా మరి నిరంతరం జనం మధ్యనే ఉండాలి, జన సమస్యలే తెలుసుకోవాలి. మరి ఈరోజు కాంగ్రెస్ యొక్క దౌర్జన్యకరమైన పాలనలో బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా దాడులకు గురవుతున్నారు. ఆ బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా కాపాడుకోవాలని చెప్పేసి రాత్రింబవళ్ళు మరి పెద్దలు కేసీఆర్ గారి మార్గదర్శనంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో రాత్రింబవళ్ళు కూడా మరి పనిచేయడం జరుగుతూ ఉన్నది. మిత్రులారా, మొట్టమొదట నిన్న నేను మరి సోదరుడు బల్కా సుమన్ గారితో కలిసి ఢిల్లీకి పోవడం జరిగింది. ఢిల్లీలో మన పార్టీ సీనియర్ నాయకురాలు మరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని తీహార్ జైల్లో వారిని పరామర్శించడం కూడా జరిగింది. మరి నిజంగా ఒక తల్లి, ఒక మహిళా నాయకురాలు, ఒక కూతురు జైల్లో ఉన్నప్పుడు సాధారణంగా అయితే మరి కుటుంబాల స్థితిగతులు, లేకపోతే పిల్లలు ఏం చేస్తున్నారు, లేకపోతే ఇంకా మిగతా కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలే మరి ములాఖాతులో వస్తాయి. కానీ మీరందరూ నిజంగా నమ్మండి మిత్రులారా, కల్వకుంట్ల కవిత గారు ఒక్క విషయం కూడా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడకుండా ఒక విశాలమైన తెలంగాణ కుటుంబం గురించే వారు మాట్లాడింది. మన ఉద్యమం ఏ విధంగా నడుస్తూ ఉన్నది, మనం ఏ విధంగా రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏ విధంగా గెలవాలి, పార్లమెంటు ఎలక్షన్లు ఏ విధంగా అయినాయి, ఏ విధంగా మనకు ఓట్లు రాబోతున్నాయన్న విషయాల మీద మాత్రమే వారు మాట్లాడడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా అడిగినట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కూడా వారు మరి మా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరడం జరిగింది. నిజంగా చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు చాలా మంది కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటారు. కానీ కల్వకుంట్ల కవిత గారు ఏమాత్రం భయపడకుండా, తొనగకుండా, బెదరకుండా ధైర్యంగా మీరందరూ ముందరికి పోవాలి. ఈ దాడులు, ఈ జైళ్లలో ఉండడం తెలంగాణ ఉద్యమానికి కొత్త కాదు. 1948 సాయుధ రైతాంగ పోరాటం నుంచి నేటి వరకు కూడా తెలంగాణ పోరాటాల గడ్డ, మనం భయపడే అవసరం లేదని మరి వారు మా అందరికి కూడా చెప్పడం జరిగింది. మిత్రులారా, మరి అదే స్ఫూర్తితోని ఈరోజు పర్కాలలో మరి మనం ఇంత గొప్ప చరిత్రాత్మకమైన సమావేశం చల్లా ధర్మారెడ్డి గారి దక్షిణ జరుపుకుంటున్నాం. మిత్రులారా, పర్కాలంటేనే ఇంతకుముందే సోదరుడు రాకేష్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పిండ్రు. మరి దక్షిణ భారతదేశంలో జలియన్ వాలా బాగ్ లాంటి ఒక గొప్ప ప్రశస్తి పర్కాల ప్రాంతానికి ఉన్నది. పర్కాలలో మరి సెప్టెంబర్ 2 నాడు 17 మంది ఈ తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసే క్రమంలో అమరులైన 150 మంది గాయాల పాలైన అలాంటి
ఒక గొప్ప పర్కాలలో ఆ ప్రాంతంలో మరి పుట్టిన బిడ్డ రాకేష్ రెడ్డి. ఇలా ఆయన ప్రొఫైల్ చూడండి ఎంత చక్కగా మాట్లాడిండు. మరి మిగతా అభ్యర్థులు తీన్మార్ మల్లన్నతో సహా ప్రేమేందర్ రెడ్డి ఈ విధంగా మాట్లాడగలడా? చెప్పండి, మాట్లాడగలడా? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు పిసకాల్సిన అవసరం లేదు. కేవలం 2 మెతుకులు చాలు. ఆయన మాట్లాడిన మాటలు, ఆయన కళలు, ఆయన ప్రాపంచిక దృక్పథం, అదే విధంగా ఆయన వాడిన భాష ఒక్కసారి చూడండి. ఆయన ఏం చేయబోతున్నాడో ఈ ప్రాంతానికి మనం గెలిపిస్తే. ఈరోజు పట్టభద్రుల సమావేశం జరుగుతూ ఉన్నది. పట్టభద్రులకు ప్రతినిధిగా లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూర్చునే వ్యక్తి రేపు ఆ ఫ్లోర్ లో ఏం మాట్లాడతాడనే దాని మీదనే ఈరోజు మనం ఎవరికి ఓటేయాలనే విషయం డిసైడ్ చేసుకోవాలి. వాస్తవం. మరి రోజు క్యూ న్యూస్ లో మీరు చూస్తున్నారు ఎలాంటి భాష క్యూ న్యూస్ లో వాడబడుతుంది, ఎలాంటి వ్యక్తుల మీద మరి పదప్రయోగం ఉంటుంది అనేది మీరు ఒకసారి చూడండి. ఎలాంటి భాష, ఆ భాష ఎక్కడి నుంచి వస్తున్నది, ఆ భాష వెనకున్న సంస్కృతి ఏంది అనేది కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నేను ఇంతకుముందే తీన్మార్ మల్లన్న గారి అఫిడవిట్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నా. నేను చూసిన 56 కేసులు ఉన్నాయి. 50 పట్టభద్రుల ప్రతినిధి 56 కేసులతోనే మరి చట్టసభల్లోకి ఎంటర్ అయితే ఏ విధంగా ఉంటుంది? ఇదేవో ఉద్యమానికి, ఒక మహోద్యమానికి సంబంధించిన కేసులు అయితే మీరు ఆలోచించవచ్చు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు వందలాది కేసులు ఉద్యమకారుల మీద పెట్టిండ్రు. కానీ ఈ కేసులు అవి కాదు. ఈ కేసులు ఒకసారి చూస్తే 56 కేసులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన కేసులు ఇవన్నీ. ఈ 56 కేసుల ప్రొఫైల్ తీస్తే క్రిమినల్ ఇంటిమిడేషన్, అదేవిధంగా డిరాగేటరీ కామెంట్స్ అంటే వ్యక్తులను అసభ్యంగా మాట్లాడడం, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని. 3వది ప్రజల లోపల భయాందోళనలు రేకెత్తించడం. 4వది మహిళల బొమ్మలు, మహిళా నాయకురాల బొమ్మలు మార్పు చేసి వాటిని యూట్యూబ్లో ప్రచురించి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం, దాని మీద కేసులైనాయి. అదేవిధంగా ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయడం, దాని మీద కేసులైనాయి. అదేవిధంగా ఒక కమ్యూనిటీ యొక్క మనోభావాలను దెబ్బతీయడం, దాని మీద కేసులైనాయి. అదేవిధంగా ఎక్స్టార్షన్ అంటే మెడ మీద కత్తి పెట్టి డబ్బులు గుంజడం, దాని మీద కేసులైనాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.